నమస్తే అండి. అందరికీ నమస్తే. నిన్నటి రోజున మనం నిరుక్తం గ్రంథం చదువుకోవడం ప్రారంభించాము. శ్యామల గారు, తర్వాత జయలక్ష్మి గారు నిన్న కొంతవరకు కవర్ చేశారు. ప్రథమ పాదంలో కొంతవరకు కవర్ చేశారు. ఇవాళ నీరజ గారు శబ్దము నిత్యము, అనిత్యము అన్న దాని గురించి డిస్కస్ చేస్తారు. శబ్దము నిత్యమనువా అని సమాధానం. ఇప్పుడు ఇందులో ఔదంబరాయణుడు శబ్దం అనిత్యం అని చెప్తాడు. దానికి 3 కారణాలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదని చెప్పి నిన్న చెప్పుకున్నాను. దాని గురించి ఫర్దర్గా డిస్కషన్ శబ్దము నిత్యమే అని ఆ టాపిక్ గురించి నీరజ్ గారు మాట్లాడతారు. ఫర్దర్గా తర్వాత రమాదేవి గారు మాట్లాడతారు. నీరజ్ గారు. అందరికీ నమస్కారం అండి. మనం యాస్క విరచిత నిరుక్తము చదువుకుంటున్నాము. దాంట్లో నిన్న జరిగింది ఏంటంటే, ఔదంబరాయణుడు ప్రతిపాదన చేస్తాడు. ఏంటంటే శబ్దము అనిత్యము అనేసి ఆయన ప్రతిపాదన చేశారు. దాంట్లో 3 దోషాలుంటాయి. శబ్దము అనిత్యము అని అన్నప్పుడు శబ్దాలను 4 విభాగాలుగా చేయడం కుదరదు అని అంటారు. తర్వాత అది అనిత్యమే అయినప్పుడు సంజ్ఞల ద్వారా శబ్దము అనిత్యం కాబట్టి శబ్దం ద్వారా కాకుండా సంజ్ఞలతో పాటే మనం అర్థాన్ని కలిగించవచ్చు అనేది ఒకటి అంటారు. తర్వాత వేద మంత్రాలు ఎందుకు అంటే అర్థము అనేది తెలిసిపోతుంది. లోక వ్యవహారంలో కూడా తెలుస్తుంది. కాబట్టి వేద మంత్రాల ఆవశ్యకత ఏముంది అనేది ఈ 3 ప్రశ్నలన్నమాట మనకి. ఇప్పుడు దాన్ని యాస్క మహర్షి ఎలా చెప్తారంటే, శబ్దం అనేది నిత్యము అనేది యాస్కుల వారు చెప్తారు. ఏంటి అంటే, ఇప్పుడు శబ్దం అనేది మాట్లాడే మనిషి లోపల అంతర్గతంగా ఉంటుంది. అది ప్రకాశించే ధ్వని రూపంలో బయటకు వస్తుంది. అంటే శబ్దం అనేది ఒక క్రియ ద్వారా బయటకు వస్తుంది. ఆ బయటికి వచ్చిన తర్వాత అది వినే వ్యక్తి యొక్క శ్రవణేంద్రియం ద్వారా అతని బుద్ధిలోకి వెళ్ళి, ఆ బుద్ధి యందు స్థిరంగా ఉంటుంది ఆ శబ్దం అనేది. స్థిరంగా ఉంటుంది. కాకపోతే ప్రకాశమానంగా ఉండదు. అది అలా ఉంటుంది. ఈ విన్న యొక్క శబ్దము విన్నటువంటి మనిషి యొక్క బుద్ధిలోకి ప్రవేశించి స్థిరంగా అక్కడ ఉంటుంది. కాకపోతే ఈ చెప్పేవారి యొక్క క్రియ ఉంది గదా! అది నశిస్తుంది గానీ శబ్దం అనేది మాత్రం నశించదు. కాబట్టి ఆ శబ్దం అనేది ఉంటుంది నిత్యమే. దానివల్ల మనం 4 విభాగాలు గూడా అలా చేసుకోవచ్చు. దాని శబ్దము అనేది నిత్యం కాబట్టి ఇప్పుడు మా ఒక మాట అంటే లోపల ప్రకాశవంతంగా ఇప్పుడు చెప్పేవారి యొక్క బుద్ధిలో ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ శబ్దము అతని ధ్వని రూపంలో బయటికి వచ్చి విన్న అతని బుద్ధి యందు ప్రకాశం లేకుండా ఉంటుందన్నమాట. ప్రకాశవంతంగా కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే అతను మళ్ళీ బయటికి చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఆ అర్థము అతనికి బోధపడి మళ్ళీ ప్రకాశవంతమయ్యి, అతని ఆలోచన ద్వారా ప్రకాశవంతమయ్యి, మళ్ళీ అతని నోటి నుంచి బయటకు వస్తుందనమాట. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రియని ధ్వని అనన్నారు. అయితే ధ్వని మాత్రము వాచకం కాదు. ఎందుకంటే శబ్దమే వాచకం అవుతుంది గానీ, ఈ ధ్వని అనేది వాచకం కాదు. ధ్వని అంటే ఇక్కడ మనం అది తీసుకోవద్దు. ఏంటి ఉత్తమ కావ్య ప్రకాశిక అది తీసుకోకూడదు. ఇక్కడ ధ్వని అంటే క్రియ అన్నమాట. శబ్దం బయటికి మన నోటి నుంచి బయటకు వచ్చే క్రియను ధ్వనిగా తీసుకున్నారు. కాబట్టి ఆ శబ్దం అనేది అప్పుడు 4 భాగాలుగా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఉపసర్గకి, ధాతువుకి, తర్వాత ప్రకృతికి, ప్రత్యయానికి గల సంబంధం అవి కూడా నడుస్తాయి. ఎందుకంటే శబ్దం నిత్యం కాబట్టి మనం 4 భాగాలుగా కూడా చేసుకోవచ్చు అనేసి అలా నిరూపిస్తారు. అయితే శబ్దము ఒకవేళ ఇప్పుడు
హ్మ్. ఇంకో ప్రశ్నేంటి? ఆహ్, ఆహ్, అది వినేవారి అహా! శబ్దము ఆహ్, చేతులతో అంటే సంజ్ఞల ద్వారా కూడా అంటే శబ్దము లేకుండా కూడా మనము ఒక విషయాన్ని అర్థం చేయించవచ్చు అనేసి చెప్తారు కదా! దానికేం జెప్తున్నారు అనంటే, ఇప్పుడు సంజ్ఞల ద్వారా కూడా చేయవచ్చు కరెక్టే. కానీ అది ఏం పూర్తిగా విషయాన్ని విడమర్చి చెప్పలేదు. అదే చేసి శబ్దంతో చెప్పినట్లయితే అది సూక్ష్మం అన్నమాట. అది చాలా మిక్కిలి సూక్ష్మమైనది. వెంటనే ఇమ్మీడియేట్‌గా అర్థమవుతుంది. శబ్దం ద్వారా చెప్తే అది ఎదుటి వారికి క్లియర్‌గా అర్థమవుతుంది. సంజ్ఞ ద్వారా ఒక్కోసారి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే సందేహంగా ఉంటుంది అది. కాబట్టి ఆహ్, హ్మ్, శబ్దమే ముఖ్యమైనది. శబ్దం ద్వారా చెప్తేనే విషయము బాగా అర్థమవుతుంది అనేది దానికి చెప్పారు. ఆ తర్వాత మూడోదేంటంటే లోక వ్యవహారంలో కూడా ఈ విషయం అది అర్థమవుతూ ఉన్నప్పుడు వేద మంత్రాలను ఎందుకు తీసుకోవాలి? వాటిని ఎందుకు తీసుకోవాలి అనంటే ఇప్పుడు మనకు మానవులకున్న జ్ఞాపక శక్తి గాని, బుద్ధి గాని అది అల్పమైనదనమాట. అది నిత్యంగా ఉండలేదు. త్వరగా మర్చిపోవడం లాంటిది అలా జరుగుతుంది అన్నమాట. కాబట్టి జ్ఞానం అనేది అనిత్యం. కాబట్టి వేద మంత్రాలు వేదం అనేదేమో అపౌరుషేయం. అంటే ఈశ్వరుడి ద్వారా వచ్చింది కాబట్టి అది నిత్యమైనది. అది దాంట్లో అసలు మార్పనేది ఉండదు. కాబట్టి వాటిని ప్రమాణంగా తీసుకునే మనం శబ్దాన్ని బయటికి హ్మ్, పలుకుతాం అనేసి ఆ విధంగా 3 రకాలుగా చెప్పారనమాట. ఆ తర్వాత హ్మ్. క్రియ గురించి. క్రియ గురించి క్రియకు 6 రకాలు ఉంటాయి అని చెప్పారు. ఇక్కడేంటంటే షడ్భావ వికారా భవంతీతి వార్షాయణిః. జాయతే అస్తి విపరిణమతే వర్ధతే అపక్షీయతే వినశ్యతి ఇతి. అంటే క్రియకు 6 వికారాలు ఉంటాయి. అవే వార్షాయనుడి ప్రకారం అన్నమాట. వార్షాయనుడు ఒక క్రియకి 6 రకాల వికారాలుంటాయి అనేసి చెప్తున్నారు. అవేంటి అంటే ఒకటి జాయతే అంటే ఒక వస్తువు పుడుతుంది. అది పుట్టిన తర్వాత నెక్స్ట్ అస్థి అంటే అది ఉంటుంది. ఆ పుట్టిన వస్తువు అది ఉంటుంది. ఆ తర్వాత అది మార్పు చెందుతుంది. మూడో స్టేజ్‌లో అది మార్పు చెందుతుంది. నాలుగోదేంటంటే అది వృద్ధిని పొందుతుంది. వృద్ధిని పొందిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా అపక్షీయతే నాశనమవుతూ క్షీణిస్తూ వస్తుంది. క్షీణిస్తూ వచ్చిన తర్వాత చివరిగా మళ్ళీ నాశనం అయిపోతుందనమాట. ఇది ప్రతి వస్తువుకి ఉంటుంది అనేసి వార్షియాయన మహర్షి చెప్పారు. అయితే ఈ జాయతే అనేదేంటంటే ఒక వస్తువు పుడుతున్నప్పుడు ఆహ్, దాని అంటే ఆహ్, పూర్వం దానిది ఉంటుంది. దాని పూర్వం యొక్క క్రియ ప్రారంభాన్ని మాత్రం చెప్తుందనమాట అది. దాని పూర్వక్రియ యొక్క ప్రారంభాన్ని చెప్తుంది. అయితే దాని ముందు వచ్చేటువంటి అస్థి అనేది ఉంది కదా! దాని గురించి ఏ విషయము చెప్పదు. పోనీ అది లేదు అనేది నిషేధించడం కూడా నిషేధించదు. అలాగే తర్వాత అస్థి. అస్థి అనేది వస్తువు ఉంటుంది. ఆ పుట్టిన ద్రవ్యం యొక్క నిశ్చయాత్మక స్థితిని తెలుపుతుంది. అయితే ఇది ఆహ్, విపరిణతే అనే దాన్ని గురించి చెప్పదు. అది లేదు అని నిషేధించదు. ఆ తర్వాత విపరిణమతే అంటే ఆ వస్తువు మార్పు చెందుతుంది. మార్పు చెంది తన తాత్విక స్థితి అంటే తన ఒరిజినల్ స్టేజ్‌ని పతనం చేసుకోకుండా దాని నుంచి కొంత మార్పు చెందుతుందనమాట. అయితే ఇది వికారంని ఆహ్, హ్మ్, ఇదేంటంటే వస్తువు యొక్క వికారాన్ని మాత్రం తెలుపుతుంది. అంటే వస్తువు తన ఉనికిని పోగొట్టుకోదు గానీ, దానికి ఇంతకుముందు ఉన్న స్థితిలో ఉండకుండా కొంత మార్పు వస్తుంది. దీన్ని విపరిణామం అని అంటారు. ఇదేంటంటే వృద్ధిని గురించి తెలపదసలు. వృద్ధిని గురించి తెలపదు. అలాగని దాన్ని నిషేధించదు.
తర్వాత వర్ధతే. వర్ధతే అంటే ఆ వస్తువు పెరుగుతూ ఉంటుందనమాట. అదేంటంటే ఇప్పుడు మనిషి అనుకుంటే గనక అతని శిరస్సు, కంఠము, ఉదరం ఇవి మొదలుగున్నవి అవి ఎదుగుతూ వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆహ్, ఇదేమో స్వాంగ అభ్యుదయం అని అన్నారు. అంగములైన శిరస్సు, కంఠం, ఉదరం ఈ మొదలైన అవయవాల పెంపును గురించి అంటే వృద్ధి పొందే దాని గురించి తెలుపుతాయి. ఇంకా సాంయౌగికానాం అర్థానాం అంటే ధనము, ధాన్యము, బంగారము మొదలైన పదార్థాల అభివృద్ధిని గురించి తెలుపుతుంది. అయితే ఉదాహరణ వర్ధతే విజయేన విజయంతో వర్ధిల్లుతున్నాడు అనేదేమో సాంయోగిక వృద్ధికి ఉదాహరణమది. తర్వాత శరీరంతో వృద్ధి పొందుతున్నాడు అనేదేమో స్వాంగాభ్యుదయం. ఇలా ఇదేం చేస్తుందంటే దీన్ని క్షీణించడం గురించి తెలుపదు. ఈ వర్ధతే అనేది క్షీణించడం గురించి తెలపదు. అలాగని దాన్ని నిషేధించదు. ఈ క్షీణత అనేది అది ఎట్లా అంటే దాని గురించి అంటే ఏదైనా ఒక వస్తువు ఎదిగిన తర్వాత దానికి ఒక మళ్ళీ డేట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ నశించడం అనేది జరుగుతూ ఉండాలి. జాయతే ఇది జాయంతి అదేదో ఉంది శ్లోకం గుర్తు రావట్లే. అంటే పుట్టుట గిట్టుట కొరకే అనేసి ఉంటుంది గదా! అలాగే వృద్ధి పొంది క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. అయితే అది తర్వాత వినాశనం నెక్స్ట్ స్టేజ్ వినాశనం. అది నశించడానికి ఇదవుతుంది. ఈ నశించేదేంటంటే మళ్ళీ వేరే దానికి ఇది ప్రారంభంగా అంటే నశించిన తర్వాత మళ్ళీ కొత్త క్రియకి రావడానికి ఇది ప్రారంభ దశగా చెప్తుందనమాట. ఈ వినశ్యతి అనేది. ఈ రకంగా అనేక రకాలు ఈ రకంగా ఇది చెప్తుంది. నెక్స్ట్ అన్య భావ వికారాః ఇతర భావ వికారాలు కూడా ఉన్నాయి దీంట్లో. అవాంతర భేదాలుగా ఉన్నాయి. అండ్ అవి జాయతే, నిష్పద్యతే, అభివ్యజ్యతే. అస్తిలోనేమో భవతి, వర్తతే, విద్యతే. విపరిణతేలో విపరిణమతే, జీర్యతే. వర్ధతేలో ఉపచీయతే మొదలైనవి. అపక్షీయతేలో ధ్వస్యతి, భ్రశ్యతి. వినశ్యతిలో మ్రియతే, విలీయతే మొదలైనవి. ఇవన్నీ ఇలాగే చూస్తే మానవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా ముందు పుట్టడము, పుట్టిన తర్వాత స్థిరంగా ఉండడము, ఆ తర్వాత అవయవాల వృద్ధి జరగడము, ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ వృద్ధి పొందిన పరిణామం చెందిన తర్వాత వృద్ధి చెందిన తర్వాత నెమ్మదిగా క్షీణించడం అన్నమాట. అంటే వృద్ధాప్యం అలా వస్తూ ఉంటుంది కదా! వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏదో ఒక రోజున శరీరంని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇలా మొత్తము జరుగుతుంది. ఇది నిత్య ద్రవ్యాల యందు మాత్రమే జరుగుతుంది. అంటే మార్పు వచ్చే ఇటుక నిత్య ద్రవ్యాల యందు ఉత్పత్తి నాశనములు, వృద్ధి క్షయములు సంభవింపవు. అవి స్థిరంగా ఉండేవి గదా! వాటిలో మార్పు అనేది రాదు. ఇప్పుడు వస్తువుల్లో మార్పులనేవి రావు. ఏమని చెప్పాలి ఇక్కడ? మార్పు చెందే వాటిలోనే ఈ 6 క్రియలు నడుస్తాయి. అంతేగాని నిత్య ద్రవ్యాల యందు ఈ మార్పులనేవి జరగవు అనేదండి. ఇంతవరకు చెప్పండి. ఏమన్నా తప్పులుంటే చెప్పండి. బ్రహ్మాండంగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారండి. చెప్పారండి నీరజ గారు. అభినందనలు, ధన్యవాదాలు. బాగా చెప్పారండి. మీరు మర్చిపోయిన జాతస్య ధ్రువం మృత్యు. ఏం సార్? జాతస్య ధ్రువం మృత్యు. ఇది గుర్తు రాలేదు నాకు. బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. క్లియర్ గా చెప్పారు. అంటే చివరిలో
ఈ 6 వికారాలు ప్రతి పదార్థానికి ఉండాలనే నియమం లేదు. ఆ! అదొకటి. అదే అంటే నిత్య ద్రవ్యాలకి ఉండవు వాటికి. ఉండవు. అది. పుట్టుక వెరీ మచ్. అనేది ఉందో వాటికే థ్యాంక్ యూ ఇది నీరజ్ గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నీరజ్ గారు. వన్స్ అగైన్ రమాదేవి గారు ఉపసర్గ నిరూపణ కంటిన్యూ చేయండి. అలాగేనండి. నమస్తే అండి అందరికీ. నమస్తే. నా పేరు మీ అందరికీ తెలుసు, రమాదేవి. ఇవాళ ఇప్పుడు ఉపసర్గల గురించి కొంచెం అవునా? చెప్పడానికి అవునా? ప్రయత్నం చేస్తానండి. నా నిర్బద్ధ ఉపసర్గ అర్థాన్ని రాహురితి శాకటాయన అన్నారు అక్కడ. ఏంటంటే ఉపసర్గలు మనకి తెలిసినవి, ఇదివరకు మనం కొంతమంది చదువుకున్నారు. ఇందులో ఉపసర్గలు 22 ఉంటాయని మన అందరికీ తెలుసు. అయితే ఉపసర్గలకి ఇక్కడ ఏమన్నారంటే ఉపసర్గాహ అంటే ఉపసర్గలు ప్రాపర అనే ఈ 22 ఉపసర్గలు నామాఖ్యాతం నుండి వేరైతే అవి వేరే అర్థాన్ని చెప్పవు అని శాకటాయనుడు ఆచార్యుల వారు చెప్పారు. అయితే మనకి తెలిసింది ఏంటంటే నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాతలని శబ్దాలు 4 రకాలని మనకి తెలుసును. అయితే అక్కడ ఆయన ఏమంటారంటే నామ ఆఖ్యాతలతో కలిస్తేనే ఉపసర్గలకి వాటి అర్థాన్ని చెప్పడానికి వీలవుతుంది, లేకపోతే వాటికి అర్థం విడిగా వాటికంటూ స్వయంగా లేదు అని చెప్తారనమాట. అయితే అక్కడ ఉపసర్గలు నామ ఆఖ్యాతయో కర్మోప సంయోగ ద్యోతక భవంతి అని చెప్పారనమాట. వాటితో ద్యోతకం అయితేనే అవుతుంది, లేకపోతే వాటికి వేరేగా అర్థం లేదు అని చెప్పారు. పదము అర్థానికి వాచకము, అర్థమేమో పదానికి వాచకం అన్నమాట. అయితే నామాఖ్యాతలు విశేషార్థాలను తెలుపును అని అంటారు. ఉచ్చావాచాహ పదార్థాహ భవంతీతి గార్గ్యః. అంటే ఈ ఉపసర్గలకి అర్థాలు అనేక ప్రకారాలుగా ఉంటాయి అని గార్గ్యాచార్యుల వారు అన్నారు. దాన్ని ఆయన చేసిన ప్రతిపాదనని యాస్కుల వారు అంగీకరించారనమాట. అయితే ఉపసర్గలు స్వతంత్రంగా సార్థకాలే అవుతాయి కానీ నిరర్థకాలు కావు అని ఆయన చెప్పారనమాట. శాకటాయన ఆచార్యుని వారి అభిప్రాయం సరైనది కాదు అని ఆయన చెప్పారనమాట. ఉపసర్గలు నామాఖ్యాతలకు అర్థ వికారాలు ఉంటాయని, ఇప్పుడు ఆఖ్యాతతో కలిసినప్పుడు నామంతో కలిసినప్పుడు ఉపసర్గలకి అర్థ వికారాలు ఏర్పడతాయి కదా. ఆ ఏవైతే అర్థ వికారాలు ఏర్పడ్డాయో అవే ఈ ఉపసర్గల యొక్క అర్థాలు అని మన గార్గ్యుల వారు చెప్పారనమాట. అయితే నామ ఆఖ్యాతలకు ఎలా అయితే వాటి స్వతంత్రంగా అర్థాలు ఉన్నాయో ఉపసర్గలకు కూడా అలాగే ఉన్నాయి అని చెప్పారు. అది ఎలాగా అంటే ఆర్వాక్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆర్వాక్ అంటే ఏంటంటే ఇక్కడ సమీపము మర్యాద అని, సమీపము అర్థంలోనూ చెప్పచ్చు, మర్యాద అనే అర్థంలో కూడా చెప్పచ్చు. సమీపము అంటే దగ్గరగా అన్నమాట, దేని దగ్గరగా అన్నప్పుడు చెప్పడానికి. తర్వాత మర్యాద, సముద్రం ఉంది, సముద్రకి ఒక మర్యాద ఉంటుంది, దానికి ఒక హద్దు ఉంటుంది అన్నమాట. దాన్ని ఆ విషయంలో చెప్పేటప్పుడు ఎలాగంటే ఆ బాలాది అంటే ఆ బాలుల దగ్గర నుంచి సమస్త జనం అందరూ కృష్ణుణ్ణి పూజిస్తారు అని చెప్పడం. ఆ సముద్ర వేళ పర్యంతం అంటే సముద్రం అంచు వరకు అన్నమాట. దాన్ని మర్యాద అనే దీంట్లో దాన్ని వాడతారనమాట. తర్వాత ఆ పర్వతాత్ అంటే పర్వతం, ఆ పర్వతం నుంచి అని చెప్పడానికి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పారు ఏంటంటే దానికి ప్రతిలోమం అంటారు. ప్రతిలోమం అంటే ఆ అనే దానికి చెప్పిన దానికి ప్రతిలోమంగా అంటే ఆపోజిట్ గా చెప్పడం అన్నమాట. ఏంటంటే పర ఈ 2 ఉపసర్గలు ఈ ఆ అనే దానికి ప్రతిలోమం అన్నమాట. ఎలా అవుతాయి అంటే ప్రగతః, పరాగతః అంటే అక్కడ దూరంగా వెళ్ళును అనే అర్థంలో చెప్పడంలో చెప్పారనమాట. తర్వాత ఇక్కడ ఈ ఉపసర్గల్లో ఏం చేశారంటే ఒకటి అభి అనేది ఉంది. అభి అంటే ఏంటి? అభిముఖము అంటే ఎదురుకుండా రావడము అని అర్థం. అయితే దానికి ప్రతిలోమంగా ఇంకొకటి చెప్పారు. అలా ఈ ఉపసర్గల్లో చాలా ఉపసర్గలకి ఒకటి
ఒక అర్థాన్ని ఇస్తే దానికి వేరే అర్థాన్ని అంటే ఆపోజిట్ గా వచ్చే అర్థాన్ని ఇస్తుంది ఇంకొకటి అన్నమాట. అలా రెండు చొప్పున మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అందులో ఇప్పుడు చూడండి, ఉపసర్గ అభిముఖం. అయితే దానికి అభిముఖం అంటే ఎదురుకుండా రావడం అన్నమాట. నా అభిముఖంగా ఆయన కూర్చున్నాడు, సహా తస్య అభిముఖే అని చెప్పడం అన్నమాట. అయితే అభిముఖంగా వెళ్తున్నాడు అని. దానికి ప్రతిలోమం ఏంటి అంటే అక్కడ ప్రతి అనేదన్నమాట. ప్రతి అంటే ఏంటి? ప్రతిగతః అంటే అతను అది అభిముఖంగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళాడు అని చెప్పడం. ప్రతిగతః అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అన్నమాట. తర్వాతది ఏంటంటే అతి సు అనే ఈ 2 ఉపసర్గలు పూజితార్థే అని చెప్పారు. అంటే అక్కడ పూజితం అంటే దేవుణ్ణి పూజించడం అని కాదు. ఏంటంటే మిక్కిలి ధనం కలవాడు అని చెప్పడం, తర్వాత సత్కారం, ఇలాంటి వాటి గురించి చెప్పే అర్థంలో చెప్పారనమాట. ఏంటంటే అక్కడ అతి ధనః అనే ఒక దానికి అతి అని ఏర్పాటు చేయడం, అది యోజనం చేయడం వల్ల మిక్కిలి ధనవంతుడు అని చెప్పడం జరుగుతుంది. అయితే బ్రాహ్మణుడు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎలాంటి వాడు అని అన్నప్పుడు సుబ్రాహ్మణ అంటే మంచి బ్రాహ్మణుడు అని, ఉత్తమ బ్రాహ్మణుడు అని చెప్పడానికి అక్కడ సు అనే దాన్ని, అతిని సుని ఆ విధంగా ఉపయోగిస్తారు. తర్వాత వాటికి ప్రతిలోమంగా 2 ఉపసర్గలు ఉన్నాయి. ఏంటంటే అవి నిర్ దురు. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అతి ధనః సుబ్రాహ్మణ అని ఉన్నది. అక్కడ బ్రాహ్మణుడి దగ్గర దుర్బ్రాహ్మణ అంటే అతడు చెడ్డ బ్రాహ్మణుడు అన్నారు. అయితే నిర్ అనే దాన్ని ధనంకి ముందుగా యోజనం చేయడం వల్ల నిర్ధనః అన్నారు. ఇప్పుడు దానికి అతి సూకి దుర్ అనేవి ప్రతిలోమాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే నీ అనే ఉంది. నీ అంటే ఏంటంటే నియంత్రణ చేస్తుంది అనమాట. నీ అవ అనేవి నియంత్రణ చేస్తాయి. ఎలాగా? నిగ్రహతి, అవగ్రహతి అని చెప్పారు. దానికి ప్రతిలోమంగా ఇంకొక 2 చెప్పారు ఉపసర్గలు. ఏంటంటే ఉత్ అనేది, అంటే గృహ్ణాతి అని. అక్కడ నిగృహ్ణాతి, అవగృహ్ణాతి వస్తుంది. దానికి ప్రతిలోమంగా ఉద్గృహ్ణాతి అంటే పైకి లేచును అని వస్తుంది అనమాట. తర్వాత సమ్ అనేది ఒక ఉపసర్గ ఇచ్చారు. అదేంటంటే ఒక దాన్ని ఒక దగ్గరగా చేర్చడం అన్నమాట. కొన్ని వస్తువులన్నిటినీ సంగృహ్ణాతి అంటే దగ్గరగా చేర్చడం అనే అర్థాల్లో తెలుపుతున్నారు అనమాట, సంగృహ్ణాతి అని. తర్వాత అప అనే ఉపసర్గలు 2 ఉన్నాయి. వాటిని సమ్ ఉపసర్గకు విపరీతార్థాన్ని ప్రతిలోమంగా చెప్తున్నారు అనమాట. అది ఎలా చెప్తున్నారు అంటే విగృహ్ణాతి, అపగృహ్ణాతి అంటే విడదీయడం, వేరు చేయడం అనే అర్థంలో ఆ రెండింటిని సమ్కి ప్రతిలోమంగా అప అనేవి చెప్తున్నారు అనమాట. దాని తర్వాత ఏం చెప్తున్నారంటే ఆ అను ఉపసర్గ ఉంది. అను అంటే ఏంటంటే సమానత, తర్వాత అనుగమనం అని. అయితే ఎలాగా ఇక్కడ అంటే శ్రీరాముడు ఉన్నాడు. శ్రీరాముడు అడవికి వెళ్తున్నాడు. రామః గచ్చతి, అనుగచ్చతి ఎవరు? లక్ష్మణుడు అనుగచ్చతి అంటే ఆయన వెంటనే, ఆయన వెనకాతలే వెళ్తున్నాడు అనే చెప్పడం సందర్భంలో అనుగచ్చతి అనేది చెప్పడం జరిగిందనమాట. ఇంకొకటి అర్థం ఏంటంటే సమానత అనే దాంట్లో కూడా చెప్పారు. సమానత అంటే ఏంటంటే ఈ మనిషి సేమ్ ఆ మనిషిలాగే ఉన్నాడు అని అనే అర్థంలో చెప్పడం అనమాట సమా అనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అతి అనేది ఉంది. అపి ఉపసర్గ సంసర్గ సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఇది కూడా అని, ఈ కూడా అనేది మనం ఏదైతే అంటున్నామో దాన్ని తెలియజేయడానికి అపి అనేది మనం చెప్తాం అన్నమాట. అక్కడ ఏం చెప్పారు అంటే మధునోపి అంటే ఏంటంటే తేనె చుక్కనైనను అని చెప్పడానికి. తర్వాత సర్పిషోపి అంటే నేతి చుక్కనైనను అని చెప్పడానికి అన్నమాట. దాన్నే ఇంకొకలాగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. సహా అపి ఆగతవాన్ అతను కూడా వచ్చాడు అని చెప్పేటప్పటికి అది అక్కడ కూడా మనం అపిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు అనమాట. తర్వాతది ఏంటంటే ఉప అనేది ఏంటంటే అధికం అవడం అనే అర్థంలో చెప్తుంటారు అనమాట.
ఉపపరార్థే హరేర్గుణాః, హరిగుణములు పరార్థ సంఖ్య కంటే ఎక్కువ అని చెప్పడంలో చెప్పారనమాట. తర్వాత పరి ఉపసర్గ సర్వతోభావం, అన్ని అర్థాలను చెప్తుందన్నమాట. ఎలా అంటే చుట్టూరా గృహానికి చుట్టూరా పరితః అని చెప్తాను చూసారా, గృహానికి చుట్టూతా అని అన్ని చెట్లు ఉన్నాయి అలా అనే ఆ భావంతో చెప్పచ్చు. తర్వాత ధావతి అనే భావంలో కూడా చెప్పచ్చు. పరిధావతి, పరిగెత్తుతున్నాడు అనే భావంలో కూడా చెప్పచ్చు అని చెప్పారు. తర్వాత అధి అనేది ఇంకొక ఉపసర్గ. ఈ ఉపసర్గ పైన ఉండుట అని అర్థం. పైన ఉండుట అంటే ఏంటి? ఇప్పుడు ఈశ్వరుడు అనే శబ్దంలో అది ఉపయోగించవచ్చు. అధి తిష్టతి అంటే లోకాలకు పైన ఉంటాడు అని ఈశ్వరుడి భావంలో చెప్పచ్చు అనమాట దాన్ని. ఇలాగా ఉపసర్గలు మనకి ఈ 22 ఉపసర్గల్ని మనం రెండుగా విభజించుకుని అసలు దానికి ప్రతిలోమం ఏంటి అని రెండుగా ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. ఆకి ప్రతిలోమం ప్రాపర, అభికి ప్రతిలోమం ప్రతి, తర్వాత అతిసుకి ప్రతిలోమం అభిసుకి ప్రతిలోమం అతిసు, దానికి నిర్ అనేవి దానికి ప్రతిలోమం అన్నమాట. ఇలాగా మనకి ఈ ఉపసర్గలు 22 ఉపసర్గల్ని మనకి ప్రతిలోమం అయితే ఎలా ఉంటుంది, దాని అసలు అర్థం లో ఎలా చెప్పాలి అని మనకి అక్కడ ఉపసర్గల గురించి వివరించారు. నాకు ఇంతకన్నా చెప్పడం నాకు రాలేదు. మీరు బాగానే చెప్పారు. రాకపోవడం ఏంటి, ఇంక చెప్పాల్సింది ఏముంది, అందుట్లో అంతా చెప్పేశారు కదా. ధన్యవాదాలు, అభినందనలు. చక్కగా చెప్పారు. ఎందుకంటే కొన్ని ఏమైనా పాయింట్స్ వదిలేసానేమోనని నేను అనుకుంటున్నాను అన్నమాట. బాగుందండి, బాగా చెప్పారు. చెప్పారండి, ఏమీ మర్చిపోలేదు డిస్కస్ చేసినందువల్ల. బాగా ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు మీరు. లేదండి, అలాంటి ప్రయత్నం బాగా చెప్పారు రామాదేవి గారు. కాదండి, అందులో అవన్నీ విన్నా ఉంటుంది, మర్చిపోతాను నేను పూర్తిగా. సరదాగా అర్థమైతే మనోహర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇంకా అందులో చెప్పడానికి ఏం లేదు, అన్ని చెప్పారు అంటున్నాను. బాగా చెప్పారండి, అన్ని చెప్పారు. అంటే అక్కడ మనం ఉపసర్గల్లో రెండుని గుర్తు పెట్టుకోవాలండి. పరీక్షల్లో రాసేటప్పుడు ప్రతి దానికి ప్రతిలోమం ఉంది కాబట్టి దేనికి ఏది ప్రతిలోమం అన్నది చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తు పెట్టుకున్నాం అంటే అక్కడ రాయడానికి మనకి ఈజీగా ఉంటుందని. ఉపసర్గలకి రాసేటప్పుడు అక్కడ ప్రతిదానికి ఇంకొకటి ప్రతిలోమం ఇచ్చారు కదా, అవి ఆ రెండు పాయింట్ చప్పున మనం రాసుకోవాలి కంపల్సరీగా. చాలా బాగా చెప్పారండి. మనకి రఘువర ప్రసాద్ గారి బుక్ లో ఒక టేబుల్ లాగా ఇచ్చారు, అదొకసారి అందరూ చూడండి. మేబీ ఇంకొంచెం ఈజీ అవుతుందేమో. అవునా? మనకి ఇక్కడ బుక్ లో కూడా ఇచ్చారండి, నా జోషి సంతోష్ కూడా ఇచ్చారు, రఘువర ప్రసాద్ గారు ఇచ్చారు, ఉదాహరణ కూడా ఇచ్చారు అన్నమాట. రికార్డింగ్ ఆపేస్తారా మనం మాట్లాడి? ఇది ఒక చోట ఉప అనేది ఆధిక్యం తెలుపులోనే వచ్చింది కదండి. ఏంటండి ఉప మీరు చెప్పే దాంట్లో ఆధిక్యం తెలుపునన్నట్టుగా చెప్పారు కదా. మనం ఉప అంటే సమీపం